హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈ వేసవి కాలంలో నా సాయంకాలం రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అస్సలు చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. ఇంక నేను ఈరోజు అయితే సాయంకాలం 4:30కి ఇలా అయితే పని స్టార్ట్ చేశానండి. ఇంటి ముందు అయితే పచ్చి చింతాకు అయితే బాగా పెరిగింది. ఈ చింతాకు చూడగానే కట్ చేయాలనిపించింది. నేనైతే కట్ చేసేసి వేరుశనగ గింజలు వేసి పచ్చడి దంచుదాం అనుకున్నాను. కానీ మా మావయ్య ఈ పచ్చి చింతాకేసి కందిబేడలు వేసి పప్పు చారు చేయమ్మ చాలా బాగుంటుంది అని చెప్పారు. నేనైతే ఎప్పుడూ చేయలేదు ఈ పచ్చి చింతాకేసి పప్పు చారు. కానీ ఈసారి ట్రై చేద్దామనేసి అయితే చేస్తున్నాను. అందుకని అయితే చింతాకు కోసాను. ఈ లేత పచ్చి చింతాకు మనం ఆకుకూర పప్పులో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా పచ్చడి దంచుకోవచ్చు. ఇంకా బాగా టేస్ట్ వచ్చేది కూర అయితే ఎండి చేపలు ఉంటాయి కదా, చిన్నవి ఎండి నెత్తళ్ళు, చిన్న ఎండి చెరువు చేపలు ఉంటాయి కదా, వాటిల్లో కానీ ఈ పచ్చి చింతాకు వేసుకొని కూర చేస్తే వేరే లెవెల్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెల్లూరు సైడ్ బాగా ఫేమస్ ఈ పచ్చి చింతాకు వేసి కూర చేయడము. ఇంకా ఆకైతే కట్ చేయడం అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి ఈ గ్యాస్ దగ్గర ఇంకా గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా దోమేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట. ముందైతే గిన్నెలు దోమేశాను, దాని తర్వాత ఇల్లు తుడిచాను. ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత ఇంటి ముందు అయితే వాకిలి చిమ్మేస్తున్నాను. తెల్లవారైతే వాకిలి చిమ్మడం చాలా పని అండి నాకు. అంటే గంటన్నర పని ఉంటుంది. కానీ సాయంకాలం అంత ఉండదు. ఇంటి ముందు చూపిస్తున్నాను కదా, ఈ స్థలం వరకే తుడిచేస్తే అయిపోద్ది. కానీ తెల్లవారి కోళ్ళు కప్పెట్టిన దగ్గర బయట వెళ్ళేదారిలో మొత్తం కూడా తుడవాలి. ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి ఆకు బాగా రాలుతుంది. ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి తెల్లవారి. సాయంకాలం అయితే అంత పని ఉండదు. ఇంకా మొత్తం వాకిలి చిమ్మేయడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే తీస్తున్నాను. ఈరోజు బట్టలు కొద్దిగా ఎక్కువగానే ఉండండి. 2 రోజులు అయితే బట్టలు ఉతకలేదు. బట్టలన్నీ తీసేస్తున్నాను. 4 బట్టలు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. నాకు బట్టలు ఉతికినప్పుడే పెద్ద బాధ అనిపించదు, తీసినప్పుడు ఆరేసినప్పుడు బాధ అనిపించదు. కానీ ఎందుకో మడత పెట్టినప్పుడు మాత్రం విపరీతమైన బద్ధకం అనిపిస్తుంది. అస్సలు బట్టలు మడత పెట్టాలనిపించదు. మడత పెట్టుకోవచ్చులే అనేసి ఎప్పుడు పక్కన అయితే పెట్టేస్తాను. కానీ తప్పదు కదా, ఇంకా బట్టలన్నీ నీట్గా మడతపెట్టి ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్ చేసి అయితే పెట్టాలి కాబట్టి బద్ధకమైనా సరే ఏదో ఒక టైం చూసుకొని అయితే మడత పెడతాను అనమాట. కాకపోతే కొద్దిగా తాస్కరంగానే ఉంటుంది నాకు ఈ బట్టలు మడత పెట్టే విషయంలోన. అంటే పక్కన పెట్టేస్తాను ఈ పని వరకు మాత్రము. మిగతా అన్ని పనులు అయిపోయి ఖాళీగా ఉన్నాను చేయొచ్చు అన్నప్పుడు ఈ పని చేసుకుంటాను. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి మావైతే ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్గానే ఉంటాయి. ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్గా పెట్టేసిన తర్వాత ఇంకా పొయ్యి మంట అయితే వేద్దామనేసి నీరైతే కొట్టుకొని వచ్చాను. బోర్లోన నీరు రాలేదు, అందుకని బోర్లో కొట్టుకొని వచ్చి దబరికైతే పోసుకుంటున్నానండి. వేడి నీరుకి పెద్ద దబరే పెట్టున్నాము. ఒక్కసారి కాసేస్తే ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతాయని పెద్ద దబర పెట్టేసాము. ఇంకా నీరు కొట్టేసిన తర్వాత ఇంటి పక్కనే పెద్ద చెట్టు చింతాకు చెట్టు అయితే కట్ చేసి వేస్తారు. చాలా రోజులైంది. ఇందాక చింతాకు కట్ చేశాను కదా, ఈ చెట్టు చింతాకేని అది ముద్దుకి మొలిసిన చింతాకు, లేత చింతాకు అనమాట. ఇంక ఈ చెట్టు అయితే బాగా ఎండిపోవడం వల్ల కట్టెలు అయితే ఇలా ఇరప్పగానే ఇరిగిపోతున్నాయి. ఇంకా కాలుతోనే ఇచ్చేసి వేడి నీరు కాచుకోవడానికి అయితే ఈ కట్టెలు సరిపోతాయని కొన్ని కట్ చేసుకొని అయితే తీసుకెళ్ళాను. చాలా రోజుల నుండి ఈ చింతాకు కట్టెలే వాడుతున్నానండి. ఇంటి పక్కనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకొని అయితే తెచ్చుకుంటానమాట. ఇంక తెచ్చిన కట్టెలు అయితే పొయ్యి పక్కనే వేసుకున్నాను. దాని తర్వాత తాటి బీజీలు పెట్టేసి పొయ్యి మంట అయితే వేస్తున్నాను. తాటి బీజీలతోని చాలా తొందరగా పొయ్యి మంట అయితే వేసేయచ్చు. లేకపోతే కిరోసిన్ కావాలి తొందరగా పొయ్యి మంట వేయాలంటే, లేకపోతే లేట్ అవుద్ది అనమాట. నాకు ఇక్కడ తాటి పీచులు బాగా దొరుకుతాయి, అందుకని పెద్దగా ఇబ్బంది లేకుండానే తొందరగానే పొయ్యి మంట అయితే వేసేస్తాను. ప్రతిరోజు మేము ఎంత ఎండాకాలం అయినా సరే సాయంకాలం అయితే నీరు కాచుకొని స్నానం చేస్తాము. ఇక్కడ అందరూ కూడా సాయంకాలం స్నానం చేస్తారండి. మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే తెల్లవారి స్నానం చేస్తారనమాట.
నాకు కూడా ఇక్కడికి వచ్చిన నుండి సాయంకాలం స్నానం చేయడం అలవాటు అయిపోయింది. ఇంకా సాయంకాలం అయితే చీకటి అయిపోతుంది. ఇంక చీకటి అయిపోయినప్పుడే కదా కోళ్ళన్నీ వస్తాయి. ఇంకా కోళ్ళన్నీ వస్తుంటే అవి ఆటోమేటిక్గా అవేని ఈ కర్రల మీదకి అయితే ఎక్కేస్తాయండి. కానీ కొన్ని అయితే ఎక్కలేవు. వాటిని అయితే మనం చూసుకొని అవి ఏ ప్లేస్లో అయితే ప్రతిరోజు ఉంటాయో ఆ ప్లేస్లో అయితే మనం పైన కర్రల పైన అయితే ఇడిపించేయాలి. ఇంకా పెద్ద కోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న కోళ్ళని అయితే పొడుస్తూనే ఉంటాయి. ఇంకా వాటిని మలదోలుకుంటా వీటిని అయితే పైకి ఎక్కించాలన్నమాట. ఇంకా చిన్న కోడి పిల్లలు అయితే చిన్న చిన్న కోడి పిల్లలు అప్పుడే 1-2 నెలలు అయిన పిల్లలు అయితే మాత్రం గంప కిందే కప్పెట్టేస్తామండి. తల్లి పిల్లల్ని వదిలేదాకైతే ఇంకా గంప కింద కప్పెడతాము. పెద్దవి తల్లి ఇంక వదిలేస్తుంది కదా పిల్లల్ని, మళ్ళీ గుడ్డుకు వచ్చేటప్పుడు పిల్లల్ని వదిలిపెట్టేస్తుంది కదా, ఆ టైంలో అయితే ఇంక ఈ కర్రల మీద విడిచిపెట్టాలి. విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఆ చిన్న పిల్లలకి బాగా అలవాటు అయ్యిందాకైతే కనీసం 10 సార్లు అయినా సరే కిందకి దూకేస్తుంటాయండి. ఓపిక్గా అయితే పైకి ఎక్కించాలి. ఒక 2-3 రోజులు కానీ పైకి ఎక్కించామనుకోండి, 4వ రోజుకి మీద అయితే నిలబడడం వరకు అయితే అలవాటు అవుతాయి. మరి చిన్న పిల్లలైతే కొద్ది పెద్ద పిల్లలైతే మాత్రం అవి మట్టిగా అవేని పైకి కూడా ఎక్కేస్తాయి. కానీ చిన్న పిల్లలు మాత్రం మనం చాలా రోజులు అయితే పైకి ఎక్కించాలన్నమాట. కర్ర మీద మాత్రం నిలబడతాయి. ఇంకా అదనమాట. కోడి కానీ పాడి కానీ ఉంటే మన పాతప్పులు తీరుతాయంట అంటారు సామెత. కోళ్ళు పెంచుకుంటే మనకు తెలియకుండానే డబ్బులు అయితే మిగులుతాయండి. అంటే కష్టపడకుండానే మనకి డబ్బులు వస్తాయన్నమాట. మా మావయ్య ప్రతిరోజు ఈ కోళ్ళని అయితే పెంచుతారు. ఇంకా చాలా కోళ్ళు ఉండేవి. ఈ మధ్య బాగా తెగులు వచ్చి అయితే అన్నీ చనిపోయాయి. ఇప్పుడు ఉండేటి అన్నీ కూడా చిన్న కోళ్ళేనండి. పెద్ద కోళ్ళు అయితే ఇంకా అమ్ముకోవచ్చు, కానీ మరి చిన్న కోళ్ళు అనమాట. ఈ మధ్యన చేసిన పిల్లలేని ఈ పిల్లలు చేసేటప్పుడు కూడా నేను వీడియో పెట్టున్నాను. ఇవన్నీ కూడా 3-4 నెలల పిల్లలేని, ఎక్కువ నెలలు కూడా వీటికి అవ్వలేదు. అంత చిన్న పిల్లలు అనమాట. మళ్ళీ పండగకి అమ్ముకోవాలి ఈ కోడుల్ని. అప్పటికి పెద్దవైపోతాయి. 1 సంవత్సరం పిల్లలు అవుతాయి అప్పుడే ఇవి కొంటారు కూడా. కోళ్ళన్నీ కూడా అవి ఎక్కడున్న ప్లేస్లో అక్కడ వదిలిపెట్టేటప్పటికి పూర్తి చీకటి అయితే అయిపోయిందండి. ఇంక చీకటి అయిపోయింది కదా అనేసి పొయ్యి మీద అన్నం పెడదాం అనేసి బియ్యం అయితే కొలుచుకున్నాను. నాకు మా అత్తకే కాబట్టి 2 గ్లాసులు బియ్యం అయితే వేసాను. ఇంకా బియ్యం నీట్గా కడిగేసి 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీరు అయితే వేసాను. మామూలుగా అయితే 4 గ్లాసులు సరిపోతాయి. కానీ మరీ అన్నం గట్టిగా ఉంటే తినడానికి ఇష్టపడరు మా ఇంట్లో. అందుకని కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు 1 గ్లాసుల నీరు అయితే ఎక్స్ట్రా వేసాను. ఇంకా పైన ప్లగ్ పెట్టేసి స్విచ్ కూడా వేసేసాను. ఒక పావు గంటలో అయితే అన్నం అయిపోద్ది. ఇంకా అన్నం అయ్యేలోపు మా మావయ్యకుని మా బాబుకి కోడిగుడ్లు అయితే ఉడికేస్తున్నాను. ప్రతిరోజు ఉడికేస్తానండి కోడిగుడ్లు. ఇంక కోడిగుడ్లు కూడా ఉడికేటప్పటికి ఈ ఒక పక్క కూర కూడా పెట్టేద్దామనేసి కందిపప్పు అయితే కడిగేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్తోనే కందిపప్పు అయితే తీసుకున్నాను. ఈ కందిపప్పులో నీరు వేసుకొని నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఒక గ్లాస్ పప్పుకి 4 గ్లాసుల నీరు అయితే వేసాను. మామూలుగా అయితే 3 గ్లాసులు నీరు సరిపోతాయి, కానీ భయం అనమాట మాడిపోద్దేమో అనేసి ఎప్పుడు కొద్దిగా నీరు ఎక్స్ట్రానే వేస్తాను, పొంగిపోయినా పర్లేదని. ఇంకా పప్పు అయితే కరెక్ట్గా 2 విజిల్లు రాగానే దించేసాను. ఒక 50% అయితే ఉడికింది. కొద్దిగా బద్దలుగానే ఉంది పప్పు. ఇంకా ఈ పప్పులోకి చింతాకైతే వేస్తానండి. కొద్దిగా ఎక్కువ వద్దనుకున్నాను కానీ సరిపోద్ది. ఇంకా టమాటా కూడా ఒక్కటే వేసాను. ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను. దాంట్లోనే కారం వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. పసుపు కొద్దిగా వేసాను. ఇంకా సాల్ట్ కూడా రుచికి సరిపడినంత వేసేసి అన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో అయితే కలుపుకుంటున్నానండి. చేతితో కలిపితే కొద్దిగా వేడిగా ఉందని స్పూన్ పెట్టి అయితే కలిపాను. ఇంకా అంతా నీట్గా కలిపేసిన తర్వాత కొద్దిగా నీరు కూడా వేసుకున్నాను. నీరైతే ఇన్నే నీరు వేయాలని ఏం లేదు. కొద్దిగా నీరు వేసుకొని పలచంగానే చేసుకుంటాం కదా పప్పుచారు, అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసుకొని నీరు ఇంకా బాగా మెత్తగా ఉడికేలాగైతే ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చానండి. మెత్తగా అయిపోవాలి పప్పు. ఇంకా చింతాకు కూడా బాగా ఉడకాలన్నమాట. అంతా బాగా ఉడికిన తర్వాత దించేసి బాగా చిలికానమాట. బాగా చిలికితే ఎక్కడ ఆకు బద్దలుగా పప్పు లేకుండా బాగుంటుందని అంతా చిలకడం అయిపోయిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఈ పప్పుచారు కూడా తాలింపులో వేసేస్తున్నాను అనమాట.
చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైమే చేశాను కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ సేమ్ ఎలా ఉందంటే గోంగూర పప్పు చేస్తాం కదా, సేమ్ అదే టేస్టు, అస్సలు డిఫరెంట్ లేదు. కాకపోతే గోంగూర చారు చేసేటప్పుడు, గోంగూర పప్పు చేసేటప్పుడు మనము చింతపండు వేస్తాము. గోంగూర వేసినా సరే ఇది ఆల్రెడీ చింతాకు కాబట్టి చింతపండు వేయడం అవసరం లేదనమాట. బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి తెలీదు కానీ నెల్లూరులో మాత్రం బాగా చేస్తారండి, నెల్లూరు సైడు. ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ దోమేసి అయితే బయట పెట్టిందును, ఆరిపోయాయన్నీ. ఇంకా అలానే బయట పెట్టేసామనుకోండి పురుగులు అయితే పడతాయి, గిన్నెలన్నీ పురుగులు ఉన్నట్టుగానే ఉంటాయి. ఈ మధ్య బాగా వర్షం పడింది, ఈ రెక్క పురుగులు అయితే ఎక్కువగా వస్తున్నాయి. మామూలుగా మా ఇంటి చుట్టూ పంట పొలాలు ఉంటాయి కాబట్టి పురుగులు అయితే ఉంటాయిలేండి. అంటే లైట్లు ఉండేటప్పుడు లైట్ల దగ్గరికి వచ్చేస్తాయి కదా పురుగులు, అలా వస్తాయి. అందుకని గిన్నెలు కానీ సర్దుకోకపోతే ఈ గిన్నెలోనే పడిపోతాయి పురుగులన్నీ. అందుకని అన్నీ కూడా నీట్గా ఎక్కడున్నవి అక్కడైతే నీట్గా సర్దేసుకున్నాను. గరిటలు అయితే ఇక్కడ నేను ఇలా అయితే వేలు తీసుకోవడానికి తయారు చేసుకున్నాను కదా, అక్కడే పెట్టుకుంటున్నాను. స్పూన్లు కానీ గరిటెలు కానీ చాకులు కానీ ఇంకా అన్నీ కూడా నీట్గా సర్దేశాను. సర్దడం అయిపోయిన తర్వాత దాని తర్వాత స్నానం చేసేసానండి. స్నానం చేసి వచ్చిన తర్వాతే మా మావయ్యకి అయితే ఒక 3 చపాతీలు అయితే చేస్తున్నాను. 3 అంటే 3 తింటారులేండి, ఇంకెక్కువ తినరు. ఎక్కువ తినకూడదు కూడా. ఒక్కొక్కసారి 4 చపాతీలు తింటారు, ఒక్కొక్కసారి 3 తింటారనమాట. ఇంకా చపాతీలు అయితే పెద్దగా ఎక్కువ టైం పట్టదులేండి, 3 కాబట్టి చేసేసి దాని తర్వాత అందరం అయితే తినేస్తాము. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవటం లేదు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసుకుంటేనే నా వీడియోకి ఇంకొద్దిగా బూస్ట్ వచ్చి ఇంకొద్దిగా ఎక్కువ మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట. అందుకే ప్రతి వీడియోలో కూడా అడుగుతాను. థ్యాంక్ యూ అండి. బాయ్.